ఏకత్వము అది కాదు ఉన్నదే. ప్రైవేట్ గ్రూప్ లేదు. ఖ్యాతకాలం చాలా మంది పీడిస్తూ డ్యాన్స్ వేస్తూ ఉంటారు, పరిశుద్ధాత్మ పొందుతున్నా ఉంటారు, డ్యాన్స్ వేస్తూ ఉంటారు, ఎగస్తూ ఉంటారు, చాకరేస్తూ ఉంటారు. నో, పరిశుద్ధాత్మ నింపుదల ఉంటే, పరిశుద్ధాత్మ పొందుకుంటే లోకాశలతో ఉండకూడదు, శరీర ఆశలు ఉండకూడదు, నేత్రాశ జీవనం ఉండకూడదు. పరసంబంధమైన ఆలోచనలే, పరసంబంధమైన తలంపులే తప్ప ఈ లోకాశం ఏమి ఉండవు. ఓసరి మాటలు కూడా మనలో ఉండవు. అలా ఉండవు. పరిశుద్ధాత్మ అంటే అదే దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కానీ మనం ఎప్పుడు కూడా సంతోషంతో ఉండాలి. పూర్వకులు ఉన్నాం కనుక శ్రమలు వస్తాయి, మామూలే. చదువుకున్న శ్రమలు ఎలా వస్తాయి, అలాగే మందిరానికి వచ్చేవాళ్ళు యేసుకి కలిసిన వాళ్ళు కూడా ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. యేసుకి శ్రమలు వచ్చాయి, యేసుకి శ్రమలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారికి శ్రమలు వచ్చాయి, నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, మనకు కూడా వస్తాయి. అదే భక్తి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తప్పు చేసి నిందలు వచ్చాయంటే మనకు అది భక్తిగా. కొంతమంది ఏం చేస్తారు సార్, తప్పులు చేస్తారు, బూతులు ఆడతారు, తిడతారు, పడతారు. మాకు నిందలు వచ్చాయి, అది తప్పు కాదు, ఆపంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోసేపు ఏ తప్పు చేయడా, దేవునికి భయపడ్డాడు, దేవునికి లోబడ్డాడు, చూచుతున్న దేవునికి భయపడ్డాడు, లోబడ్డాడు, దేవునికి ఇష్టంగా ఉన్నాడు. కనుక యోసేపు సంతోషంగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు, ఉత్సాహంగా ఉన్నాడు. ఓ యోసేపును వర్ధన చేశాడు. యోసేపును బట్టి ఐగుప్తు దేశములో అన్ని సమృద్ధిగా జీవించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చేయకూడదు. నీతి కలిగి మనం నడుచుకోవాలి, యథార్థత కలిగి మనం నడుచుకోవాలి, సత్యం కలిగి మనం నడుచుకోవాలి, పరిశుద్ధత కలిగి జీవించాలి. దేవునికి ఇష్టలుగా మనం ఉండాలా. అదే భక్తి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆనంద సంతోషములు కలుగుతే దేవుడు, ఆనంద సంతోషములు కలుగుతేవాడు ఒక్కడే భూ ప్రపంచం అంతటిలో. భూ ప్రపంచం అంతటిలో ఆనంద సంతోషములు కలుగుతే వ్యక్తి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కరే. ఆయన వెంబడిస్తే సంతోషం, ఆనందం, ఉత్సాహం. యేసు ఎవరిలో ఉంటే వారికి ఆనందం, యేసు ఎవరిలో ఉంటే వారికి ఆనందం, యేసు ఎవరిలో ఉంటే వారికి సంతోషం. యేసు నాలో ఉంటే నాకు సంతోషం, యేసు నీలో ఉంటే నీకు సంతోషం, యేసు నాలో ఉంటే నాకు ఆనందం, యేసు నీలో ఉంటే నీకు ఆనందం. యేసులోనే ఉంది ఆ ఆనందం. ఈ లోకంలో వెండి మీద ఆనందం ఉండదు. వెండి, బంగారం, ఆస్తి, విద్యలు, మేడలు, కార్లు, బంగారాలు ఉన్న ఆ సంతోషం కొనిపించాలే. కానీ యేసులో ఉన్న సంతోషం భూమి మీద ఉన్నంత వరకు కూడా ఆ సంతోషాన్ని తీసేసే వాళ్ళు లేరు, ఆ ఆనందాన్ని తీసేసే వాళ్ళు ఎవరు లేరు. కనుక యేసులోనే ఆ ఆనందం ఉంది, యేసులోనే ఆ సంతోషం ఉంది. అందుకే యేసును వెంబడించాలి, వెంబడించాలి. రాజకీయ సంబంధం చెప్పుకున్నాం, ఏం చెప్పుకున్నాం? యెహోవాను ఆశ్రయించుకున్నవారు ధన్యులు, ధన్యులు. అమ్ముకున్నవారు కాదు. రాత్రికాల సమయం చెప్పుకున్నాం కదా, అమ్ముకున్న వాళ్ళు కాదు. ఆ ఆనందం తొలగించాలి. రూపాయి ఇస్తుంది, ఆ ఆనందం తొలగించాలి. బర్త్డే కార్యక్రమం జరుగుతుంది, ఆనందం తొలగించాలి. డబ్బు వచ్చినాక ఆనందం తొలగించాలి. కొత్త వస్త్రాలు ధరించుకున్నాం అనుకోండి, ఆ ఆనందం తొలగించాలి. బంగారం ఉన్నాం అనుకోండి, ఆ ఆనందం తొలగించాలి. కానీ యేసు మనలో ఉంటే ఎప్పుడు ఆనందమే, ఎప్పుడు సంతోషమే. అందుకే భక్తులు అంటాడు, నాకు ఆనంద సంతోషము కలుగజేయు దేవుని యొద్దకు చేరుదను. హల్లెలూయా. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆనందం ఉంటుందండి, హ్యాపీ, సంతోషం. ఎన్ని శ్రమలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఉద్రేకాలున్నా, ఏది వచ్చినను ఎప్పుడు ఆనందంగానే ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
37వ కీర్తన. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు దగ్గరికి వచ్చినప్పుడు ఏముంటుందంట? ఆనంద సంతోషములు కలుగులేందుకు దేవుడు అన్నాడు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనం యేసుక్రీస్తుని వెంబడించినప్పుడు సంతోషం, ఆనందం, ఉత్సాహం. ఇక్కడ మనం చూసినట్లయితే 37:4 యెహోవాను బట్టి సంతోషించము, ఆయన హృదయవాంఛ తీర్చెను. మన యేసుక్రీస్తుని బట్టి మనం సంతోషిస్తే మన హృదయవాంఛ తీరుస్తుంది. సంతోషంతో ఉండాలి. శ్రమ వచ్చినప్పుడు సంతోషంతో ఉండాలి. బాధ వచ్చినప్పుడు సంతోషంతో ఉండాలి. కష్టం వచ్చినప్పుడు సంతోషంతో ఉండాలి. నిందలు వచ్చినప్పుడు సంతోషంతో ఉండాలి. అవమానం వచ్చినప్పుడు సంతోషంతో ఉండాలి. అలా ఉన్నప్పుడు అపవాది పారిపోతాడు, దుష్టుడు పారిపోతాడు. ప్రభువు యేసుక్రీస్తు మనలో ఉంటాడు, గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పాస్టర్ గారు బాధలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉంటే వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు అంటే సమయంలో సంతోషం పాస్టర్ గారు అంటారు. శ్రమలో సంతోషం ఎలా ఉంటుంది? నేను ఫెయిల్ అయ్యాను, ఎలా సంతోషం ఉంటుంది? ఫెయిల్ అయితే సంతోషం ఉంటుంది, ఆనందం. దేవుడికి ఇస్తారా? హల్లెలూయా. కనుక బైబిల్లో మనం చూసినట్లయితే అపోస్తలుడు పౌలు గారికి శ్రమ వచ్చింది. చెరసాలలో వేశాడు. పౌలు గారిని చెరసాలలో వేసినప్పుడు పౌలు గారు బాధపడలా, దుఃఖపడలా, ఏడవలా, కృంగిపోలా. సంతోషముతో, ఆనందముతో, ఉత్సాహముతో పాటలు పాడుతున్నారు. సంతోషముతో, ఆనందముతో, ఉత్సాహముతో పాటలు పాడుతున్న సమయంలో ఏమైంది తెలుసా? కటకటాలన్నీ కూడా బద్దలైపోయాయి. హల్లెలూయా. సంతోషముతో, ఆనందముతో, ఉత్సాహముతో కీర్తన పాడుతున్నప్పుడు కటకటాలనేవి బద్దలైపోయాయి. ఇది మనం సంతోషంగా ఉంటే, ఆనందంగా ఉంటే, ఉత్సాహంగా ఉంటే మన దగ్గర చుట్టుపక్కల కటకటాలన్నీ బద్దలవును గాక. ఆమేన్. సమస్యలు కటకటాలు బద్దలవును గాక. ఆమేన్. బాధలు కటకటాలు బద్దలవును గాక. ఆమేన్. 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 ఇది బద్దలైపోతుంది. ఇప్పుడు ఆనందంగా, సంతోషంగా ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు, ఎప్పుడైతే సంతోషంగా ఉంటామో, ఎప్పుడైతే ఆనందంగా ఉంటామో, ఎప్పుడైతే ఉత్సాహంగా ఉంటామో ఏమైంది? కటకటాలన్నీ బద్దలైపోయింది. కాబట్టి మనం ఎప్పుడు ఏం చేయాలా? సంతోషం. సంతోషం మనం ఏం చేయాలా? యెహోవాను బట్టి సంతోషించుదా. ఈ లోకముడి ధనాలు శల్పం సంతోషిస్తారు. శల్పం చూసినప్పుడు ఎలాంటి ఏడు చెట్లు అయినా సరే ఈ శల్పం చూస్తే ఈ ఏడుపు అయిపోయింది. అది డాడీ ఏడ్చే పిల్లలు కూడా ఇది చూస్తే ఏమొస్తుంది? ఆనందం, సంతోషం. ఏడ్చే పిల్లలు సంతోషంతో ఉంటారు. ఎందుకు? అది చూసేంత వరకే. తర్వాత ఆ శల్పం పక్కన పెట్టిన తర్వాత వాళ్ళ మమ్మీ డాడీ శల్పం తీసేసుకున్న తర్వాత ఏడుస్తుంటారు. కానీ నా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభువు యేసుక్రీస్తుని ఆహ్వానించినప్పుడు, ప్రభువు యేసుక్రీస్తుని బట్టి ఎప్పుడు సంతోషమే, ఆమేన్. ఉత్సాహమే. హల్లెలూయా. యెహోవాను బట్టి సంతోషించము, ఆయన నీ హృదయ వాంఛలు తీర్చును. ఆమేన్. మన హృదయ వాంఛలు తీర్చేది భూమి మీద ఎవరు లేరు. తల్లిదండ్రులు మన హృదయ వాంఛలు తీర్చలేరు, భర్త మన హృదయ వాంఛలు తీర్చలేరు, భార్య మన హృదయ వాంఛలు తీర్చలేరు, పిల్లలు మన హృదయ వాంఛలు తీర్చలేరు, అమ్మ అత్తమ్మ మన హృదయ వాంఛలు తీర్చలేరు. మనందరికీ ఉత్తమ కోరికలు ఎక్కువ ఉంటాయి. ఆ ఉత్తమ కోరికలు ఎవరి వల్ల కాదు, ఎవరు తీర్చలేరు. కాబట్టి యేసుక్రీస్తు ఒక్కరైతే నీ ఉత్తమ కోరికలన్నీ కూడా తీర్చే సమర్థుడు ఆయన. ఆమేన్. నీ కోరిక నెరవేర్చేవాడు ఆయన. ఆమేన్. నీ కోరిక సిద్ధింపజేసి యావత్తు సఫలపరచును గాక. ఆమేన్. మన కోరిక నెరవేర్చేది ఆయనే. ఆమేన్. మన ఉత్తమ కోరిక నెరవేర్చేది ఆయన. చాలా మంది కోరికలు ఉంటాయి కదా,
ఆ గాల్లో కాలగలుగుతారా? అలాంటి ఇల్లు కడితే చాలా బాగుంటుంది, అలాంటి కారు కడితే చాలా బాగుంటుంది, అలాంటి పాటలు వస్తే చాలా బాగుంటుంది, అలాంటి అల్లుడు వస్తే చాలా బాగుంటుంది, అలాంటి పిల్లలు వస్తే చాలా బాగుంటుంది. అలా వాళ్ళు వేరే వాళ్ళకి ఇష్టపడినారు. అలాంటి వేరే వాళ్ళకి నాకు కావాలి. గాల్లో అనుకుంటూ ఉంటారు కదా, అవన్నీ కూడా ప్రభుని యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు అడిగితే ఆయన నీకు అనుగ్రహించును గాక. ఆమేన్. నీకు సంతోషాన్ని ఇచ్చును గాక. ఆమేన్. ఆనందాన్ని ఇచ్చును గాక. ఆమేన్. ఈ ఆనందం ఎక్కడ రాదు, ఎక్కడికి వెళ్ళినా రాదు. ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా 2 నిమిషాలు ఆనందమా. పిల్లలు కొత్త బట్టలు వేసారు అనుకోండి, ఒక 5 నిమిషాలు ఆ పిల్లలు ఆనందంగా సంతోషంగా మా తోడు పిల్లల దగ్గరికి వెళ్ళి నా చచ్చిపోయిన మా మమ్మీ తీసిచ్చింది, మా డాడీ తీసిచ్చాడు, చూడు నీ పాత బట్టలు నా కొత్త బట్టలు అని పిల్లలు 2 నిమిషాలు సంతోషంగా ఉంటారు. తర్వాత మళ్ళీ ఆ పిల్లలు కొట్టాడు మళ్ళీ ఆరోగ్యం. కానీ ఎంత దగ్గర ఆరోగ్యం ఉండదు. హల్లెలూయా. అంగీకరిస్తే ఇప్పుడు రేపు ఎల్లప్పుడు ఏడుపు ఉండదు. ఆమేన్. నిద్రించిన తర్వాత కూడా సంతోషం ఆనందంతో హల్లెలూయా. యేసుని అంగీకరించకపోతే, దేవునికి ఇష్టలుగా ఉండకపోతే, దేవుని ఇష్టానుసారం నడవకపోతే, ఆయనని భయభక్తులుగా నడవకపోతే ఈ లోకంలో కొన్ని దినాలు సంతోషం ఉంటుందేమో, కానీ అక్కడ నిత్య అగ్ని గుండములు ఎప్పుడు ఏం చేస్తాం? అబ్బా అయ్యా యేసయ్యా తప్పు చేశాను నాయనా, నేను ఉండలేకపోతున్నా ప్రభా, నా వల్ల కావట్లేదు ప్రభా, నన్ను లాగండి అయ్యా, నీకెప్పుడు లేదయ్యా, ఎప్పుడు చేయనయ్యా అని ఏం చేస్తాం? అక్కడ ఏడుస్తూ ఉంటాం నరకాగ్నిలో. అక్కడ ఏడుస్తాం. అదే యేసుని అంగీకరించి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి నడుచుకుంటూ ఆయన ఇష్టలుగా ఉంటే, ఆయన ఇష్టానుసారం నడుచుకుంటే భూమి మీద ఉన్నప్పుడు ఆనందమే, హల్లెలూయా. రాజ్యంలో ఆనందమే, హల్లెలూయా. ఆనందమే, హల్లెలూయా. ఉత్సాహమే. హల్లెలూయా. కాబట్టి వాళ్ళందరూ ఏం చేయాలంట? యెహోవాను బట్టి సంతోషించము, ఆయన హృదయవాచు తీర్చును. ఆమేన్. హృదయవాచు తీర్చుతాడు. హృదయవాచు తీర్చే సంతోషం. హృదయవాచు తీర్చే ఏమంటే సంతోషం. 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 మన భాషగా రంగేసుకున్నాం. వేరే ఎందుకయ్యా రంగేసుకున్న భాషగా, ఈ వయసు ఇంకా తక్కువే కదా, ఎందుకు రంగేసుకున్నాడు అంటే ఆ భాష గారు ఉన్నారంట, నేను కాదు, నాకైతే ఇష్టం లేదు, మా విశ్వాసులు బలవంతంగా లాక్కపోయి ఆ మంగళసాపులో కూర్చోబెట్టి ఆ మంగళంతో లెక్కలిచ్చి డబ్బిచ్చి నాకు రంగులు ఎక్కించారు. పాపం మా సంఘంలో అలాంటి ప్రేమగా చూస్తూ లేదు, అందుకే నాకు అన్నీ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రంగులు వేసుకున్నా, మంగళసాపు ఇచ్చినా, ఎక్కడ ఇచ్చినా, ఏది ఇచ్చినా నా తలకి రంగు వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడను, దేవుని వైపు చూస్తాను, దేవునికి ఇష్టంగా ఉంటాను, దేవుని ఇష్టాంశంగా నడుచుకున్న యెహోవాను బట్టి ఇప్పుడు సంతోషంగా ఆనందంగా ఉత్సాహంగా ఉంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినాలు ₹1,00,000 అప్పుడు పైన ఉన్నాయి, అయినా హ్యాపీ, ఎప్పుడు సంతోషమే. ఎప్పుడైనా చూడండి, ఏ రోజైనా చూడండి, 2005 పొద్దుటూరుకు వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఎప్పుడు ఆనందంగానే ఉంటున్నాను, హల్లెలూయా. ఎప్పుడు ఉత్సాహంగానే ఉంటున్నాను, స్తోత్రం. ఎప్పుడు ఉల్లాసంగానే ఉంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక అది ఎవరిని బట్టి వస్తుందంట సంతోషం, ఆనందోత్సాహము? యెహోవాను బట్టి. యేసుక్రీస్తు వారిని బట్టి హల్లెలూయా. సంతోషం, ఆనందం, ఉల్లాసం, ఉత్సాహం అనేది వస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు మనలో లేకపోతే ఎడమకము వాయుమకాలు పెట్టుకుంటారు, ఎడమకాలు పెట్టుకుంటారు, ఎడమకాలు పెట్టుకుంటారు, ఎప్పుడు చూసినా 7 మోకాలు పెట్టుకుంటారు. ఏదో పోగొట్టుకున్నలాగా, ఏదో తులాతులా బంగారం పోగొట్టుకున్నలాగా మనం పేస్తున్నాం. కానీ ఎప్పుడు ఆనందంగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా.